యొక్క జ్ఞానాన్ని సంఘం ద్వారా తెలపాలని. సంఘము ద్వారా అంటే ఇది సహోదరత్వము, కాపరత్వము కదా. వీటన్నిటిని బట్టి మనము దేవునికి ఆ యొక్క పరలోకంలో ఉన్న ఆ యొక్క ప్రధానులకు, అధికారులకు ప్రభు యొక్క జ్ఞానం కదా. ఈ వాక్యం తెలుసుగా మీకు, ఉందని తెలుసా? ఎక్కడో ఉంది, ఎక్కడో ఎఫ్ఎస్సి పత్రికలో ఉంది 3వ అధ్యాయం కదా. ఏం రాసిందంటే అక్కడ చదువుకు. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం. ఎనిమిదో వచ్చింది. నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకు, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడులైన నాకు ఈ కృప అనుగ్రహించును. ఆమేన్. కూర్చుందాం. ఇది దేవుని వాక్యం కదా. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా వ్రాయించాడమ్మా? పరిశుద్ధుడైన పౌలు ద్వారా వ్రాయించిన మాటలు, మర్మము, సంఘాన్ని గురించిన మర్మము గమనించి, ఆది నుంచి కూడా మర్మమై ఉన్న కదా, దేవుని మర్మమై ఉన్న ఏడు పత్రిక మన దాంట్లో కూడా చూస్తాం. ఏంటంటే ఆల్రెడీ అది తెలిసి ఎవరికమ్మా? సాతానుగా ఈ లోక అధికారి తెలిస్తే ఏం చేస్తాడమ్మా దాన్ని? అది ఎక్కడో ఉంది కొరింథీ పత్రిక. శిలువ వేక వేసి ఉండి పోయేవారు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయున్నది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నియమించింది. చూడండి, ఇది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉన్న మహిమా సౌలభ్యము ప్రభువును శిలువ వేయక పోయి ఉండేదారు. గమనించిన శిలువ ద్వారా రక్షణ కార్యం జరుగుతుందని, శిలువ ద్వారా సంఘం ఏర్పడుతుందని, అనాది కాల మర్మము ఆ విధంగా ఆ సంఘం ద్వారా ఆ విధంగా బయలుపడుతుందని తెలుసుకున్న తర్వాత వాడు ఎందుకు చేస్తాడు? వాడు చేయడు కదా. గమనించి కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ విధంగా సంఘము ఆది నుంచి కూడా మర్మముగా ఉండిపోయింది. అది ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సంఘముని అక్కడ, సంఘం అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడ యేసుప్రభు అప్పటి నుంచి ఏర్పడిన వాళ్ళందరూ ఎవరమ్మా? సార్వత్రిక సంఘం. సాక్ష్య సమూహం ఎవరమ్మా? ప్రభువు ప్రభువు లేకముందు ఉన్న భక్తులందరూ కూడా ఏబేల్ నుంచి ఉన్న అందరూ ఎవరమ్మా? సాక్ష్య సమూహం. ఏబేల్ నుంచి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచే వరకు కూడా ఉన్న వాళ్ళు ఎవరమ్మా? పరిశుద్ధులు. అంటే పరిశుద్ధులు అంటే విశ్వాసులుగా సాక్ష్యం పొందుకున్న వారు ఎవరు? వారందరూ కూడా సాక్ష్య సమూహం. అక్కడి నుంచి యేసు ప్రభు చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కార్యం ద్వారా జరిగించుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో నడిపించబడిన వారందరూ కూడా, అంటే మనం చెప్పుకుంటాం కదా, ఎక్కడి నుంచి చెప్పుకుంటాం? మరియమ్మ గురించి చెప్పుకుంటాం. మరియమ్మ, సీమోను పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు అంటే లాస్ట్కి వచ్చేసరికి రేపు కాదు మనం ఏం చేస్తాం. మనకు తెలిసిన వాళ్ళు ఇంకెంతోమంది లక్షల మంది ఉన్నారు, మనకు తెలియదు. మనకు తెలిసిన వారిని ఏం చేస్తున్నాం? అక్కడి నుంచి ఇక్కడికి ఉన్న వారందరినీ కూడా ఏమన్నా మనం సార్వత్రిక సంఘం. ఈ సార్వత్రిక సంఘం ద్వారా
దేవుని జ్ఞానం అనేది ఎవరికి తెలియపరచబడాలి? పరలోకం ఉన్న జ్ఞానులకు అది ప్రధానం. దాని యొక్క రెప్లికాగా ఎవరున్నారు? సంఘం. కనబడుతుంది ఏంటమ్మా? ఇది కనపడేది. ఒరిజినల్ అంటే శాశ్వతమైంది అక్కడ కనబడుతుంది. దేవుని యొక్క నామం బట్టి జ్ఞాపకం చేసి ఇంత గొప్ప పని దేవుడు మనకు అప్పగించి ఉంటే నిర్లక్ష్యంగా ఆయన సన్నిధిలో సహోదరుడా ఇంకా లోక సంబంధమైన వాటిలో చిక్కుబడి లోక సంబంధమైన వాటితో మన యొక్క జీవితాన్ని వ్యర్థపరుచుకొని ప్రభునామని హెచ్చరిస్తున్నామా? ఎంతో భయంకరమైన స్థితిలోకి పోకముందే నిజంగా దేవుడు మనల్ని కరుణించాలని ఈ విధంగా ఆయన ఏర్పాటు చేసి ఉంటున్నాడు. మరి ఏ విధంగా మనం సిద్ధపరచుకుంటున్నాం? దేవుని యొక్క జ్ఞానాన్ని ఎంతగా మనం ఆయనకు మనము కనపడి జ్ఞానము ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. జ్ఞానము ఎవరు కూడా తెలుసుకోలేరు. ఇదేంటంటే ఇది అనంతమైంది. నేను అనుకున్నాం కదమ్మా, అనంతమైంది. సృష్టి ముందే ఎప్పుడూ ఏర్పరచబడిన సంఘం. మరి దాంట్లో ఉండేవన్నీ కూడా ఏంటమ్మా? టెంపరీ. ఉదయకాలంలో కూడా దేవుడు మనతో మాట్లాడాడు. ఏంటమ్మా అదేంటి? మనకి ఇప్పుడేంటి స్పష్టంగా కనబడచ్చు. ఏంటమ్మా? శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, ప్రయాసం, ఇదంతా ఎట్లమ్మా? ఇవన్నీ అంతే కదా. అప్పుడు ఇది ఎప్పుడైతే చిన్నగా అవుతున్నాయో అప్పుడు అవి ఏదో పెద్దగా అవుతాయి. ఏం పెద్దగా అవుతాయి? ఏదో పెద్ద కనబడాలి. అనంతంగా కనబడాలి. ప్రేమ, విశ్వాసము, ఐక్యత, పరిశుద్ధత, వాక్యము, ఇవన్నీ ఏంటమ్మా? అనంతమైనదిగా చూపించాలి. అది కొద్దిగా చూపించదు సహోదరుడు. వాక్యాన్ని ధ్యానిస్తుంటే అనంతమైనదిగా ధ్యానించాలి. దానికి అంతు లేనిదిగా నువ్వు ధ్యానించాలి. అది కొద్దిసేపు ధ్యానించి దాంతో నువ్వు సరిపించుకుంటుంటే సహోదరుడా ఎలా మనం అది ఎప్పుడైతే నువ్వు తక్కువ చేస్తావో ఈ శ్రమలు, శోధనలు ఇంత పెద్దగా కనబడతాయి. శ్రమలు, శోధనలు ఎక్కువగా కనబడినంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆ నిత్య మరణంలోకి పోతున్నాం మనం గమనించాం. శ్రమలు, శోధనలు ఎప్పుడైతే నీకు పెద్దగా కనబడతాయో ఏమైందమ్మా? అదేంటమ్మా? నిత్య మరణంలో పోతున్నాం, నిత్య జీవంలో పోవట్లే మనం. ఆ డెఫినేషన్ అర్థం చేసుకోవాలి. ఎవరు మోసపోవద్దమ్మా, ఎవరు మోసపోదు అమ్మా. నీ ఆత్మను ఎవరు రక్షిస్తారా? ఎవరు రక్షించడు. నీ భర్త రక్షించడు, నీ భార్య నీది రక్షించదు, నీ పిల్లల్ని రక్షించడు. గమనించాను. ఈరోజు మన జీవితంలో ఈ అంత్య దినాల్లో ఉంటున్నాం. ఏది ఎప్పుడు అంతమైపోతుందో ఎవరికి అర్థం కావట్లేదు సోదరుడా. ఏంటి ఇది? అల్పమైంది ఏంటమ్మా? ఏంటి? శరీరం. ఇంతకంటే అల్పమైంది ఏంటి? శ్రమలు అని నువ్వు గుర్తించావు. ఈ శరీరాన్ని నువ్వు అల్పమైందిగా గుర్తించినప్పుడు శ్రమలను ఎందుకు పెద్దగా గుర్తిస్తున్నావు? దాంట్లో ఇంకా ఫీబుల్ కదా. కానీ దీంట్లో ఏదైనా గొప్పది. ఈ విధంగా మన సంఘంలో అవన్నీ కూడా ఉంచుకుంటున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి దేవుని జ్ఞానాన్ని మనము ఈ విధంగా సంఘం ద్వారా వారికి బోధించుటకు మాత్రమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాము. దాన్ని మనం జ్ఞాపకం ఎల్లప్పుడూ చేసుకుంటూ ఉండాలి. దాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే మనం జీవించగలుగుతాం. ఇంకా మనం దేవుణ్ణో ఇంకెక్కువగా దేవుని మనం గణపరచగలుగుతాం. ఆ జ్ఞానము చూడండి, దేవుని యొక్క జ్ఞానము ఆ విధంగా సంఘము ద్వారా ప్రకటింపబడుతుందంటే సోదరా, దిస్ ఈజ్ ద జాయ్ ఆఫ్ గాడ్. ఏందమ్మా? ఇది తండ్రి యొక్క సంతోషం. దిస్ ఈజ్ ద జాయ్ ఆఫ్ గాడ్. తండ్రి సంతోషం, ఫాదర్స్ జాయ్. నీ సంతోషం కాదమ్మా, మన సంతోషం కాదు కదా. భోజనాలు రమ్మన్నారు. ఎవరు రమ్మన్నారమ్మా? రాజుగారు రమ్మన్నారు. రాజుగారు ఎందుకు రమ్మన్నారు? భోజనం మీతో పాటు నా సంతోషంలో మీరు పాలు పుచ్చుకో. ఎవరి సంతోషంలో? కానీ అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ సొంత సంతోషం కావాలి. అయ్యా కొత్తగా పెళ్లి చేసుకున్నా, అయ్యా అదేదో కొన్నా, అయ్యా ఇది చేసినా అని వారి పనుల్లో వారి సంతోషాలతో ఏమైంది? తండ్రి యొక్క అంటే రాజు యొక్క సంతోషంలో వాళ్ళు పాలు పుచ్చుకొని లేకపోయారు. ద జాయ్ ఆఫ్ గాడ్
దేవుని యొక్క సంతోషం. ఆయన సంతోషంలో మనం పాలు పుచ్చుకోవాలంటే సంఘముగా మనము అనుదినము కూడా కూడుకుంటూ ఆయన యొక్క జ్ఞానాన్ని మనము సార్వత్రిక సంఘానికి ఎప్పుడైతే మనము తెలియపరుస్తూ ఉంటామో, బోధిస్తూ ఉంటామో, దట్ విల్ బి ద జాయ్ ఆఫ్ గాడ్. అందుకు దేవుడు మనల్ని పిలిచి ఉంటున్నాడు. కాదు నాకు నా సంతోషం కావాలి, నాయే కావాలి అని ఈ విధంగా నువ్వు ఆలోచిస్తే సహోదరుడా, ఆయన జ్ఞానాన్ని మనం చూపించలేం, ఆయన సంతోషాన్ని మనం పాలు పొందలేము. ఆయన సంతోషంలో మనం పాలు పొందాం సహోదరుడా. అందుకోసం దేవుడు మనం దిస్ ఇస్ నాట్ జాయ్. నువ్వు అనుకునే సంతోషం కాదు, నేను అనుకునే సంతోషం కాదు సహోదరుడా. నిజమైన సంతోషం ఉన్నది. ఆ సంతోషము తండ్రి సంతోషం. ఆ సంతోషంలో అప్పుడు మనం పాలిభాగస్సు కావాలని ఆయనతో మనం ఉందాం, ఆయన సాక్ష్యం పొందుకుందాం. ఆ నిత్య సంతోషం ఏంటో నువ్వు తర్వాత ఎరుగుతావు. ఇక్కడ దాని రుచి చూడగలుగుతావు, కానీ అక్కడ సంపూర్ణంగా మనం ఆ సంతోషాన్ని ఎల్లప్పుడూ మనం కలిగి ఉంటాం, నిత్యత్వంలో కలిగి ఉంటాం. వద్దా ఆ సంతోషం అవుతాయి? కాదు నాకు ఈ సంతోషం కావాలి ఈ లోకంలో అని విన్నట్టు నన్ను దేవుని నా బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. విన్నట్టుగా ఉండాలని దేవుని చిత్తం అవుతున్నాడు.